So hey guys, once and welcome back to my YouTube channel Krishna Tech. So channel first time on channel subscribe చేసుకొని అలా బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకొని సో వేరే ఇంట్రెస్టింగ్ జాబ్ వచ్చి తీసుకొని సో ఇది వచ్చి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్, అది కూడా హైదరాబాద్ లొకేషన్ వాళ్ళకైతే స్పాట్ అవ్వడం అయితే జరిగింది. సో ఇది వచ్చి మనకి ఎనీ గ్రాడ్యుయేట్ ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. కానీ 10th ఇంటర్ అది 12th పాస్ కానీ డిప్లొమా అయిన వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ గ్రాడ్యుయేట్స్ పీజీ ఎండి అదే చేసుకోవచ్చు. సో వీళ్ళు వచ్చి శాలరీ వచ్చి 3.5 to 4 LPA స్టార్టింగ్ శాలరీ అయితే ఇస్తారు. సో ఇంకా మీకు కావాల్సిన కిట్ అవన్నీ కూడా ఇంటికి అయితే వచ్చేస్తాయి. సో ఈ జాబ్ రిలీజ్ చేసింది ఎవరంటే నా స్కీమే చూసుకోవచ్చు మీరు క్లియర్ కట్గా అమెజాన్ కంపెనీ వాళ్ళు అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. ఈ రోల్ ఇది వచ్చి మనకు మంచి రోల్ వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి చేసుకోవచ్చు కాబట్టి. సో ఆ రోల్ కూడా ఏంటంటే నా స్క్రీన్లో చూసుకోవచ్చు, రిజిస్ట్రేషన్ అండ్ కాంప్లియన్స్ ఆపరేషన్స్ హైదరాబాద్ 2023 అని చెప్పి మెన్షన్. సో ఇది వచ్చి కేవైసీ బేస్డ్ జాబ్. సో కేవైసీ మన అమెజాన్లో మనకి ట్రాన్సాక్షన్స్ అయితే ఉంటాయి. సో దాని బేస్డ్ మీద అయితే ఈ జాబ్ అయితే మనకి సో అంటే ఆ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తారు, ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్లో అయితే వర్క్ చేస్తారు మీరు ఇక్కడ వచ్చి కేవైసీ బేస్డ్ అంటే ట్రాన్సాక్షన్స్ ఎర్రర్స్ కానీ ఒకవేళ రీఫండ్స్ అయ్యే వాళ్ళకు ఉంటే చూసినా సో ఏదైనా అన్ఆథరైజ్డ్ ట్రాన్సాక్షన్స్ అవ్వడం కానీ ఇవన్నీ కూడా మీరే వెరిఫై చేస్తారు. సో అదే మీ జాబ్ ఇక్కడ అమెజాన్లో అయితే మనకి వర్క్ అయితే. సో ఇప్పుడు మనం ఈ జాబ్ డిస్క్రిప్షన్ గురించి చూసుకుంటే చూసుకోవచ్చు. అమెజాన్ ఈజ్ సీకింగ్ ఇండివిజువల్స్ హూ ఆర్ డెడికేటెడ్, హార్డ్ వర్కింగ్, అనలైజర్ అండ్ రిజల్ట్ ఓరియంటెడ్. క్యాండిడేట్స్ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ వైడ్ రేంజ్ ఆఫ్ డ్యూటీస్ రిలేటెడ్ టు ట్రాన్సాక్షన్ రిస్క్ మేనేజ్మెంట్ సిస్టమ్ అయితే. సో ట్రాన్సాక్షన్ రిస్క్ అంటే మీరు ఎనలైజ్ చేయడం, డీటెయిల్ ఇన్వెస్టిగేట్ చేయడం, ఆ ట్రాన్సాక్షన్ మీద ఎక్సలెంట్ జడ్జ్మెంట్ ఇవ్వడం. సో ఆ ట్రాన్సాక్షన్స్ మీద మొత్తం రిపోర్ట్ రెడీ చేసి సో వాళ్ళకి అది కరెక్ట్గా అయిందా లేదో అది మొత్తం కూడా మీరే చూసుకోవాలి. సో అదే మన పొజిషన్ వచ్చి దాంట్లో ట్రాన్సాక్షన్ రిస్క్ మేనేజ్మెంట్ అని చెప్పి. సో అదే అందుకే కేవైసీ డిపార్ట్మెంట్లోకి అయితే ఇది రావడమే జరుగుతుంది. సో మీకు ఉండాల్సిన కమ్యూనికే ఎఫిషియెంట్లీ వయాస్ ఈమెయిల్ అండ్ టెలిఫోన్ విత్ అవర్ కస్టమర్ బేస్, బయర్స్, మెర్చెంట్స్ అండ్ ఇంటర్నల్ కస్టమర్స్. సో మనం బయర్స్ మర్చెంట్స్ దగ్గర నుంచి కానీ ఇంటర్నల్ కస్టమర్స్ అందరి నుంచి టేక్ అప్రోచ్ యాక్షన్స్ టు ఐడెంటిఫై అండ్ హెల్ప్ మినిమైజ్ ద రిస్క్ పోజెస్డ్ బై ఫ్రాడ్ ప్యాటర్న్స్. సో ఫ్రాడ్స్ కూడా జరుగుతుంటాయి సార్. ఒకేసారి కొంతమంది మన థర్డ్ పార్టీ వెబ్సైట్ యూజ్ చేసి మనకి పేమెంట్ చేస్తారు చూసారా, అంటే అమౌంట్ని మార్చేస్తారు. సో అట్లాంటి రిస్క్ నుంచి కూడా మీరు ఐడెంటిఫై చేసి వీళ్ళకైతే ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. ఆ రిస్క్ నుంచి కూడా కాపాడాలి అమెజాన్ని. సో బేసిక్ క్వాలిఫికేషన్ మాట్లాడండి, ఎక్సెంట్ రిటర్న్ అండ్ రీడ్ ఇంగ్లీష్ స్కిల్స్ అండ్ ఎబిలిటీ టు కంపల్సరీ గ్రామర్ కరెక్షన్స్ అండ్ యాక్యురసీ రిటర్న్ రెస్పాన్స్ కూడా ఉండాలి. Excellent interpersonal skills with the ability to communicate complex transaction issues correctly. సో కాంప్లెక్స్ ట్రాన్సాక్షన్స్ కూడా ఉంటాయి కొన్ని. సో అది ఎట్లా అయిందో కూడా అర్థం కాదు. సో అట్లాంటి ట్రాన్సాక్షన్స్ను కూడా మీరు అది క్లియర్ చేయాల్సి అంటే అదే మనకి మంచిగా క్లియర్, క్రీపీ అండ్ ప్రోయాక్టివ్ డాక్యుమెంట్స్ ఆఫ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ రిక్వైర్డ్ టు ట్యాకిల్ నోన్ రిస్క్ రిలేటెడ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. ఎబిలిటీ టు వర్క్ ఇండిపెండెంట్లీ, మేక్స్ కాంప్లెక్స్ ఇన్వెస్టిగేషన్స్ చేయాలి, అనలైజ్ ప్రాబ్లమ్ లాజికల్ ఇంక్లూడింగ్ ఎబిలిటీ టు రికగ్నైజ్ నాన్ ఆబ్వియస్ ప్యాటర్న్స్. సో మీకు తెలియని కూడా ఏమైనా ఒక డిటెక్ట్ అయింటే సో దాన్ని కూడా మీరు ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది ట్రాన్సాక్షన్స్ని. స్ట్రాంగ్ టైం మేనేజ్మెంట్ అయితే ఉండాలి. మీకు రావాల్సిన ఎక్స్పీరియన్స్ విత్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్, అవుట్లుక్, వర్డ్ అండ్ ఎక్సెల్ అయితే ఉండాలి ఖచ్చితంగా. సో ఎందుకంటే మీ డాక్యుమెంట్ కూడా ప్రిపేర్ చేస్తారు వీటి మీద ట్రాన్సాక్షన్స్ ఎర్రర్స్ ఏమైనా ఉంటే. అందుకే ఇంక్లూడింగ్ willingness to work on day of the weekends outside of the standard work time. Your shift will be either Sunday to Thursday అని ఉండొచ్చు ఆర్ Tuesday to Saturday అయినా కూడా ఉండొచ్చు, అది మెన్షన్ చేస్తారు. అండ్ మే వర్క్ అట్ నైట్ షిఫ్ట్స్ కూడా ఉంటాయి కాబట్టి నైట్ షిఫ్ట్స్ కూడా వర్క్ ఉంటుంది. డెమాన్స్ట్రేట్ ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఓవర్ టైమ్ అవర్స్ యాజ్ పర్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ అని చెప్పి మెన్షన్ చేస్తారు. సో ఓవర్ టైం కూడా వర్క్ చేయాల్సి వస్తే బిజినెస్ ఒకవేళ రిక్వైర్మెంట్ ఉంటే. ఎబిలిటీ టు అడాప్ట్ టు లాంగ్ టర్మ్ ఎఫిషియన్సీ, వర్క్ విత్ పేషెంట్స్. సో 1-2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ కామన్స్ కానీ పేమెంట్ అండ్ బ్యాంకింగ్ కానీ డొమైన్ అండ్ రిలేటెడ్ ఫీల్డ్స్లో ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ విత్ ఆపరేషన్ ప్రాసెస్ ఎన్హాన్స్మెంట్, డేటా అనాలిసిస్ కానీ వర్క్ ఫ్లో ఆప్టిమైజేషన్ ఉంటే కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ విత్ మర్చెంట్ ట్రస్ట్ సర్వీసెస్ ఇన్ హై preferred. If you are just out of college or have experience, we want to hear from you. If you love working a fast paced environment, so ఒకవేళ మీకు
రీసెంట్ గ్రాడ్యుయేట్స్ అని కూడా వీళ్ళు మీరైతే ఇన్ చేసుకుంటా అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేస్తారు. రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి, 24/7 ఎన్విరాన్మెంట్. 3-4 మంత్స్కి నైట్ షిఫ్ట్ నుంచి డే షిఫ్ట్స్ కూడా మారుస్తూ ఉంటారు 3-4 మంత్స్ ప్రతిసారి, అదే మెన్షన్ చేస్తారు. 5 days ఆఫ్ వర్క్ ఉంటే 2 days ఆఫ్ కాన్సిక్యూటివ్ డే ఆఫ్స్ అయితే ఉంటాయి మనకి వీక్లో. సో అప్లై మీద కొడితే నెక్స్ట్ డే అయితే ఇట్లా వచ్చేస్తాం. కొంతమందికి ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ లేకపోతే క్యాప్చర్ వస్తుంది, లేకపోతే కొంతమందికి నెక్స్ట్ డైరెక్ట్ ఇట్లా వచ్చేస్తాయి. సో అది వెరిఫికేషన్ చేసుకొని చూసుకోవచ్చు. ఇక్కడ మనకి అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఓపెన్ అయిపోయి హౌ డిడ్ యూ ఫైండ్ అబౌట్ దిస్ జాబ్, సో మీరు ఎట్లా ఫైండ్ చేస్తారో అది కూడా మెన్షన్ చేశాను. దాని ఫుల్ నేమ్, మీ ఈమెయిల్ ఐడి, మీ మొబైల్ నెంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, మీ జెండర్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, సిటిజన్ వచ్చి ఇండియన్ కాబట్టి ఇండియన్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఫారెనర్స్ ఉంటే ఫారెనర్ ఏది ఉందో అది సెలెక్ట్ చేసుకోవాలి అక్కడైతే. సెల్ఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ డిజబిలిటీ, ఒకవేళ మీ డిసబిలిటీ అయితే ఎస్ అయితే లేకపోతే నో అంటే నో ఇచ్చేసేయండి. సో నో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ చూసుకో అడ్రస్ ఇచ్చేసాలి. కరెంట్ సిటీ మనం హైదరాబాద్లో ఉన్న వాళ్ళు హైదరాబాద్. సో ఇక్కడనే కొంతమందికి ఈ డౌట్ వస్తాయి, సో హైదరాబాద్ ఉంది కదా హైదరాబాద్ వాళ్ళు చేసుకోవచ్చా అని. సో ఏం ప్రాబ్లం లేదు, హైదరాబాద్ తెలంగాణ వాళ్ళు చేసుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చేసుకోవచ్చు, తమిళనాడు వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు, నో ఇష్యూస్. సో ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ లేదంటే నాట్ అప్లికబుల్ అని పెట్టేసి సో ఈ డీటెయిల్స్ అని స్కిప్ కొట్టేసేయండి. అదర్ డీటెయిల్స్కి వచ్చేసి ఒకవేళ మీరు ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు అయితే యాక్టివ్ బ్యాక్లాగ్స్ ఉంటాయి సార్, లేకపోతే నో అని ఇచ్చేసేయండి. సో రొటేషనల్ షిఫ్ట్స్లో వర్క్ చేయాలనుకుంటారా అయితే ఇచ్చేసేయండి. ఆర్ యూ విల్లింగ్ టు రీలొకేట్, సో లొకేషన్ ఒకవేళ మార్చుకోవాలనుకుంటారా, సో అది కూడా మెన్షన్ చేయండి. యూ ఆర్ విల్లింగ్ టు జాబ్ ఎనీ రిక్వైర్మెంట్ కస్టమర్ వై టెలిఫోన్, సో టెలిఫోన్ అయిన ఈమెయిల్స్ నుంచి కూడా మీరు కస్టమర్తో మాట్లాడతారా అని అది ఇచ్చేసి మీ ఆధార్ నెంబర్, పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చేసి హ్యావ్ ఏ ఎంప్లాయిడ్ ఇన్ అమెజాన్ అయితే నో అని ఇచ్చేసాను. రెజ్యూమ్ ఇచ్చేసి మీ ఫోటో అయితే స్పాట్ తీసుకోవాలి. మన డిక్లరేషన్ ఇక్కడ సబ్మిట్ చేసిన తర్వాత సబ్మిట్ కొడితే మన అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే అయిపోతుంది. సో ఇదైతే మనకి అప్లికేషన్ ప్రాసెస్ ఫ్రెండ్స్. సో ఈజీ జాబ్, మంచి వర్క్ ఫ్రమ్ హోమ్, మనకు కావాల్సిన కిట్ మొత్తం కూడా ఇంటికి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి మనకి ల్యాప్టాప్ కానీ మొత్తం సెటప్ కూడా. సో మంచి జాబ్ అని చెప్తాం. ఒకవేళ వీడియో నచ్చిన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేస్తే మర్చిపోతుంది. నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్, గుడ్ బై.